హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేద్దామని మేము ముందుకు వచ్చానండి. ఏంటో రెసిపీ అనుకుంటున్నారా? బంగాళదుంప, గుడ్లు అండ్ మామిడికాయ, పొటాటో, ఎగ్ అండ్ మ్యాంగో కర్రీ అండి. గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన ఎగ్స్ అండ్ పొటాటోస్ వచ్చేసి బాయిల్ చేసుకోవాలి. చక్కగా నీట్గా కడిగేసుకోవాలండి. ఎగ్స్ కూడా కడిగేసుకోవాలి, పొటాటోస్ కూడా కడిగేసుకోవాలి. చక్కగా కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు వేసుకొని దాంట్లో వచ్చేసి బాయిల్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అండ్ పొటాటోస్ వేసుకొని చక్కగా బాయిల్ అయినంత వరకు కూడా చక్కగా బాయిల్ చేయాలి. ఉడకకుండా ఆపేసామంటే పొటాటో స్కిన్ ఆ తొక్క అనేది రాదు. చక్కగా ఉడికితేనే కదా బాగుంటుంది. బాగా బాయిల్ చేసుకోవాలి చూసుకొని. ఓకే, క్యాప్లో వచ్చేసి 10-15 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. ఓకే, ఈలోగా మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. అండ్ మ్యాంగో కూడా ఇదిగోండి, దీంట్లో హాఫ్ పీస్ వేసుకున్నాను. ఇది చాలా పుల్లగా ఉంటుందన్నమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు అలా దంచుకొని దాంట్లో వేసుకున్నాను. కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీ స్టెమ్ చిన్నది అండ్ ఆనియన్స్. దీనికి ఆనియన్స్ కర్రీకి ఎక్కువగా పట్టుకుంటాయండి. ఈ గ్రేవీ కర్రీకి, ఈ ఎగ్ అండ్ పొటాటో కర్రీకి వచ్చేసి ఆనియన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. బాగా అది గ్రేవీ అందులోనే వస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ కొంచెం టమాటోస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని వచ్చేసి గ్రైండ్ చేసుకుందామండి. టమాటో పీసెస్ వేసాకంటే గ్రైండ్ చేసుకొని ఆ క్యూరీ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అండ్ పచ్చి స్మెల్ అట్లా ఏం ఉండకుండా నీట్గా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ టమాటో మనం మిక్స్ చేసుకుందాము. ఓకే, గ్రైండ్ చేస్తాం కదా. ఇప్పుడు టమాటో క్యూరీ రెడీ. రెడ్డిష్గా ఉంది కదా. ఇప్పుడు ఈ సీజన్లో నాటు టమాటో ఎక్కువగా ఉంటాయండి. అందుకు అవి పుల్లగా ఉంటాయి అండ్ రెడ్గా ఉంటాయి కూడాను. గ్రేవీ లూజ్గా వస్తుంది. హైబ్రిడ్ టమాటో అయితే వాటర్ ఉండదు, అది డ్రైగా ఉంటుంది. ఓకే, మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ కొంచెం హీట్ అయ్యేంతవరకు చూసుకొని, హీట్ అయ్యాక ఆయిల్ కొంచెం వేసుకుందాం. దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూసారు కదా, ఆనియన్స్ అవన్నీ ఇందులో వేగాలి కదా, ఫ్రై అవ్వాలి అంటే మినిమం ఆయిల్ వేసుకోవాలి. కర్రీ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం కదా, సో ఎక్కువగా చేస్తున్నాం కనుక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకుందాము. దీనికి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పొటాటో కర్రీకి ఎప్పుడు కూడా కరివేపాకు ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, పచ్చి కరివేపాకు బాగా పచ్చిగా ఉండేటట్లు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని దాన్ని ఆయిల్లో వేసి వేగిస్తూ ఉంటే, బాగా ఫ్రై అవుతూ ఉంటే ఆ స్మెల్లే వేరేలా ఉంటుంది అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ చిల్లీ వేసుకుందాం. కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని జస్ట్ 10 సెకండ్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేయాలి. సో ఈ ఆనియన్స్ చూస్తుంటే కలర్ పింక్ కలర్లో ఉంది కదా, చాలా బాగున్నాయి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్, పర్పుల్ కలర్లో, పింక్ కలర్లో, కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంది. ఓకే, ఆనియన్స్ అయితే దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ కదా, కొంచెం టైం పడుతుంది అన్నమాట. పైన కిందన అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా విడిచిపెట్టేసామంటే కిందన మాడిపోతూ ఉంటుంది. లైట్ బ్రౌనిష్ కలర్, గోల్డ్ కలర్ స్టార్ట్ అవుతుందన్నంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే, లైట్ గోల్డ్ కలర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్లే. మళ్ళీ ఒకసారి పైనుంచి కింద వరకు అన్నీ చక్కగా నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి సైడ్ పెట్టుకున్నాం కదా మ్యాంగో, మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము. ఇవి చాలా సన్నగా కట్ చేసి పెట్టాను.
ఆ పీసెస్ అలా ఉంటే అవి తింటూ ఉండేటప్పుడు కర్రీలో చాలా బాగుంటాయి, పుల్లగా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఆల్రెడీ మనం టమాటో క్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకుందాం. ఈ రా మ్యాంగో అండ్ టమాటో క్యూరీ అండ్ ఫ్రైడ్ ఆనియన్, సో ఇదంతా కలిసి బాగా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఈ టమాటో పచ్చివాసన పోయేంత వరకు కూడా క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వాలండి. మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకొని మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అలా ఒక 5 to 6 మినిట్స్ వరకు కూడా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకుందాము. వేసుకొని ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ వరకు కూడా అలాగా క్లోజ్ చేసి పెట్టేద్దాము. టమాటో ఉంటుంది కదా, సో అదొచ్చేసి పచ్చి వాసన అనేది ఉంటుంది కదా, ఆ రా స్మెల్ పోయేంత వరకు కూడా మనం స్లో కుక్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. స్లో కుక్ పెట్టుకొని కుక్ చేయాలి. ఆ ఆనియన్ని టమాటో అంతా కూడా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఆ స్టీమ్కి. ఓకే, క్యాప్ తీసి చూద్దాం. మరి చూసారా, ఇంతవరకు పై వరకు ఉండింది, ఇప్పుడు కింద వరకు దిగిపోయింది. ఎస్, స్మెల్ అంతా పోయిందండి. ఆ పచ్చి స్మెల్ అనేది పోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాం కదా, స్మెల్ సూపర్గా ఉంది. మ్యాంగో కూడా మెత్తగా అయిపోతుంది చూడండి. ఆ పీసెస్ అలా తింటే చాలా బాగుంటుంది కర్రీలో నుంచి. మ్యాంగో వేసుకొని ఎగ్ కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా, ఎగ్ అండ్ పొటాటో కర్రీ. ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, మనం బాయిల్ అయిపోయిన తర్వాత పొటాటో కట్ చేసేసుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసి కూడా చాలా బాగా కలపాలండి. బంగాళాదుంపకి అవంతా ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా పైనుంచి కింద వరకు అంతా బాగా కలపాలండి. ఎక్కువగా కలిపేసి ఆ పొటాటోనేమొచ్చి పేస్ట్లా చేసేయొద్దు. అవి పగలకుండా, పొటాటో పీసెస్ పగలకుండా నీట్గా కలుపుకోవాలి. పైనుంచి కింద వరకు అలాగా తిరిగేస్తున్నట్లు నీట్గా కలిపేసుకోవాలి. స్మెల్ బాగుంది, చూస్తుంటే బాగుంది కదా కర్రీ. ఎస్, ఇంకా ఉందండి, అప్పుడే అవ్వలేదు. ఇలా కలిపేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ వరకు క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా పొటాటోకి పట్టుకుంటుంది. ఆ టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ ఇవంతా ఫ్లేవర్ ఉంది కదా, దీనికి 3 మినిట్స్ వరకు ఒక క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. ఓకే, అంతా కూడా బాగా స్టీమ్ మీదన బాయిల్ అయిపోయిందండి. చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు బంగాళాదుంప ఉడికిన స్మెల్ కాకుండా ఫ్రై అయిన స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసమే ఒక 3-4 మినిట్స్ నేను అలా క్యాప్ క్లోజ్ చేసి పెట్టమని చెప్పేది. స్మెల్ ఇంపార్టెంట్ కదా. స్మెల్ తర్వాత టేస్ట్. ఫస్ట్ స్మెల్ బాగుంటే వావ్ తినాలి అనిపిస్తుంది, నెక్స్ట్ టేస్ట్. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుందాం. ఎక్కువ వాటర్ వేయొద్దండి, లైట్గా వేసుకుంటే చాలు. అన్నీ కూడా మనకి ఇక్కడ కుక్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్. టమాటో కుక్ అయిపోయింది, ఆనియన్స్ ఫ్రై అయిపోయి, అండ్ బాయిల్డ్ పొటాటో. సో అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. దీంట్లో ఇప్పుడు వచ్చేసి కారము, మసాలా పౌడర్, ఎగ్ మసాలా పౌడర్, అండ్ కర్రీ కారం, పసుపు, అండ్ కర్రీ లీఫ్ పౌడర్, అండ్ ముక్కుప్పు తీసుకోవాలండి. చేయితో ఉప్పు వేసుకుంటంట కర్రీ టేస్టీగా ఉంటుందంటండి, మన పెద్దవాళ్ళే చెప్పారండి. అందుకని చెప్పేసి చేయితో ముక్కుప్పు కొంత వేసుకున్నాను. తర్వాత చెక్ చేసుకునేటప్పుడు సరిపోలేదు అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. పూర్తిగా ముక్కుప్పు వేసుకొని టేస్ట్ చేయాలి, కరెక్ట్గా సరిపోయినంత వేయాలంటే కొంతమందికి తెలియదు కదా. అందుకు స్టార్టింగ్లో అయితే ఇలా కొంచెం ముక్కుప్పు వేసుకొని తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చెక్ చేసుకుంటూ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అండ్ కారం. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసున్నాము, అందుకని చెప్పేసని ఇప్పుడు కారపొడి కూడా కొంచెం కొంచెంగా వేసాను. ఓకే, ఈ ఎగ్స్ వచ్చేసి మనం ఆయిల్లో ఫ్రై చేయకూడదండి ఈ కర్రీకి అయితే.
ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇలా స్టిక్తో హోల్స్ పెట్టుకున్నామంటే దాంట్లోకి ఉప్పు కారం అన్నీ కూడా పట్టుకుంటుంది అనమాట. ఎగ్ చక్కగా లోపల వరకు లాక్కుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఓకే, అలా హోల్స్ పెట్టేశాక ఇప్పుడు మన కర్రీ బాయిల్ అవుతుంది కదా, చక్కగా ఉడుకుతుంది. చూస్తున్నారా, స్మెల్ అయితే ఎంత వేరే లెవెల్లో ఉంది చూస్తుంటే. అయినా సరే ఎగ్స్ వేసేసి మళ్ళీ మనం ఒక 5 minutes స్లో కుక్లో పెట్టేసి దీన్ని బాగా కుక్ చేయాలండి. నేను ఆల్రెడీ సాల్ట్, కారం, అన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా చెక్ చేసేసానండి. చెక్ చేసిన తర్వాతే ఎగ్స్ దాంట్లో వేస్తున్నాను. సరిపోయినంత అన్నీ వేసేసుకోవాలి. మీకు ఎంత కారం కావాలంటే అంత కారం అండ్ సాల్ట్, మసాలా పౌడర్స్ కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువగా వద్దు. ఈ కర్రీకి కొంచెం మసాలాలు తక్కువగా ఉంటేనే స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా ఉడుకుతుంది కదా, కలర్ఫుల్గా ఉంది కర్రీ కూడా. స్మెల్ అయితే సూపర్గా ఉంది. పచ్చి మామిడికాయలు యాడ్ చేశాం కదా దీంట్లో, అందుకని చెప్పేసి కర్రీ టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసి ఇలా వేసుకొని, ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. పచ్చి మామిడికాయ కొంచెం పుల్లుగా ఉన్నదైతే వేసుకోండి. పులుపు తక్కువగా ఉన్నదైతే కొంచెం కసప్గా ఉంటుంది. అదే పుల్లుగా ఉన్న మామిడికాయ అయితే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అన్నీ కూడా చక్కగా వస్తుంది అనమాట. మనం అనుకున్నట్లు వస్తుంది. ఇప్పుడు ఆ కరివేపాకు, పసీరు కొమ్మ లాస్ట్కి ఉంటాయి కదా, ఆ కొమ్మ వేసుకుని క్యాప్ క్లోజ్ చేశానండి. ఓ 5 minutes స్లో కుక్లో పెట్టాను. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసేటప్పటికి గుమగుమ స్మెల్ వస్తుందండి. అబ్బా, ఇప్పుడే ఫాస్ట్గా తినాలని అనిపిస్తుంది. రైస్తో అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి దోశ కానీ, చపాతీ కానీ అండ్ పూరీ కానీ, పరోటా కానీ ఈ కర్రీ బాగుంటుందండి. బట్ నేనైతే రైస్ కోసం చేస్తున్నాను. రైస్తో అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా రైస్తో ఒకసారి టేస్ట్ చేయండి. ఎందుకంటే మామిడికాయ వేసాం కదా, ఆ స్మెల్ అండ్ ఆ టేస్ట్ రైస్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చపాతీ, పూరి, పరోటాకు కూడా బాగుంటుంది అండ్ దోశకు కూడా బాగుంటుందండి ఈ కర్రీ. ఓకే, ఇది రసం కానీ సాంబార్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా రసం పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇందులో పుల్లగా ఉంటుంది కదా కర్రీ కూడా. ఉత్తి కర్రీతో కూడా రైస్ తినొచ్చు, కంటిన్యూస్గా ఉత్తి కర్రీతో రైస్ తినలేం కదా. అందుకే రైస్ కూడా పక్కన కొంచెం రసం కూడా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. స్మెల్ న్యాచురల్గా అలా కుక్ చేసిన స్మెల్ వస్తుందండి. ఎక్కువ స్మెల్ రానివ్వకుండా క్యాప్ క్లోజ్ చేసేద్దామా? ఓకే, క్యాప్ క్లోజ్ చేసేద్దాం. స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు చక్కగా ప్లేట్లోకి రైస్ వేసుకుందామా? వావ్, స్మెల్ అయితే వచ్చేస్తుందండి. తొందరగా రైస్ వేసుకొని టేస్ట్ చేసేయాలి కర్రీ. వేడిగా అన్నం రెడీగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు చేయాలి? ఎంత కష్టపడి చేసేది దేనికోసం? కడుపు నిండా భోజనం చేయడం కోసం. వల్ల చెమట ఎక్కేంతలా పని చేయాలి, కడుపు నిండుగా భోజనం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతే కదా? ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటానేమో. ఇప్పటి వరకు అయితే ఇవే తెలుసు నాకు. ఓకే, డన్. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా మామిడికాయ, బంగాళదుంప అండ్ ఎగ్స్ కర్రీ చేసి చూడండి. ఈ టేస్ట్ మీరు కూడా లైక్ అవుతుంది. నాకు ఇష్టమైన కర్రీస్లో ఇది ఒక కర్రీ అండి. నాకు బాగా ఇష్టం కూడా ఈ కర్రీ. ఇప్పుడు మామిడికాయల సీజన్ కనుక మామిడికాయలు చక్కగా దొరుకుతాయి కదా, మామిడికాయలు వేసుకొని ఇలా ఈ కర్రీ చేయండి మీరు కూడా. ఓకే, వేడిగా ఆవిర్లు వస్తున్నాయి కదా కర్రీ అయితే. ఎస్, నేనైతే మాత్రం ఫుడ్ దగ్గర అయితే కాంప్రమైజ్ అయ్యేది లేదండి. ఇంత పెట్టుకొని ఎలా తింటున్నావు, 3 eggs తింటున్నావా అని మీరు అనుకుంటున్నారా? ఏమో, ఎంతవరకు తింటానో తెలియదు, బట్ పెట్టుకొని అయితే తినాలి. చూడటానికి ఆనందంగా కనిపించాలి, కంటికి నిండుగా కనిపించాలి, కడుపు నిండుగా తినాలి. నాకైతే అలా సాటిస్ఫాక్షన్ అండి. ఓకే, కర్రీ కూడా మంచి స్మెల్ వస్తుంది, ఆవిరి వస్తుంది. వేడి అన్నము, వేడిగా ఎగ్ అండ్ మామిడికాయ పొటాటో కర్రీ. స్మెల్ సూపర్గా ఉంది. ఈ స్మెల్కే నేను అస్సలు ఆగలేకపోతున్నాను. వేడిగా ఉంది అన్నము, అయినప్పటికీ కూడా తినేసేయాలి. కర్రీ అండ్ రైస్ కూడా 2 వేడిగా ఉన్నాయి. చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా. దీనికి కొంచెం ఆనియన్స్ కూడా, పచ్చి ఆనియన్స్ తీసుకున్నామంటే, పచ్చి ఉల్లిపాయలు తీసుకుని టేస్ట్ చేసామంటే మధ్యలో
అన్నం తింటూ అది కూడా ఒక్కొక్క పీస్ తీసుకొని తింటూ ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్, ఇంకా అంతే. ఎందుకంటే కర్రీ ఆల్రెడీ మనం ఇమేజిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ గ్రేవీ కర్రీ మ్యాంగో యాడ్ చేస్తాం కదా, చాలా బాగుంటుంది. వావ్, సూపర్ అబ్బా. అనుకున్న దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది టేస్ట్ అయితే. చాలా చాలా బాగుంది. ఇంకా ఆనియన్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఈ రెండు కాంబినేషన్లో. మరి ఎగ్ కూడా టేస్ట్ చేద్దామా? హోల్స్ పెట్టి మరీ బాయిల్ చేసాము కదా దాంట్లో కర్రీలో. వావ్, ఇది వచ్చేసి ఓన్లీ ఎగ్ వైటే, పఫీగా స్మూత్గా చాలా బాగుందండి. సూపర్ అండి. మీరు కూడా ఈ కర్రీ ఒకసారి ఇప్పుడు నేను చేసినట్లే చేసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 2 days వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఈ ఎగ్ అండ్ పొటాటో మామిడికాయ కలిసి ఇప్పుడు సీజన్ కనుక ఎక్కడ కూడా మామిడికాయలు అనేవి దొరుకుతున్నాయి. కొంచెం పుల్లుగా ఉండే మామిడికాయ వేసుకుంటే బాగుంటుందండి. రైస్ అయితే ఎంత చక్కగా కడుపు నిండుగా తినొచ్చు, ఇష్టంగా తినొచ్చు. ఎలాంటి వాళ్ళు కూడా ఇది తినను అనుకునే వాళ్ళు తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి మీరు కూడా చేస్తారు కదా? టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా చేయండి మీరు ఈ కర్రీ. ఇప్పుడు సీజన్ కదా మ్యాంగోస్, అందుకని చెప్పేసి నేనైతే ఈ ఫుడ్ అంతా తినేయాలండి. తినేసిన తర్వాత అప్పుడు నాకు సాటిస్ఫైగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.